కొన్ని సినిమాల పేర్లు చెప్తే హీరోయిన్ గుర్తుకుంటారు. కానీ 'బలగం' సినిమా అనగానే 'బలగం కుమరయ్య' గుర్తుకొస్తాడు. అలా గుర్తుకొచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అందరికీ వాళ్ళ తండ్రులు గుర్తొస్తారు ఈ సినిమా చూస్తే. బాపు అంటే ఏమిటో తెలుస్తుంది. బయటికి చెప్పని విషయాలు చాలా తెలుస్తాయి దీంట్లో. చర్చల్లో ఉంటాడు బాపు, రోజు చర్చల్లో ఉంటాడు. బాపు తన గురించి తను చర్చించుకోడు, కానీ తన గురించి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చర్చిస్తుంటారు బాపు గురించి. 'బాపు' సినిమా అంటే ఒక 'బలగం' లాంటి మరో సినిమా అని చెప్పొచ్చా? అవును, బాపుకున్న బలగమే ఇలా కనిపిస్తుంది. డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు నాకు బలగం కథలాగా అనిపించలేదు. ఈ కథ వేరే. నాకు కథ ఏమీ అర్థం కాలేదు అప్పుడు. దీంట్లో ఈ కథ కొద్దిగా అర్థమైంది. ట్రైలర్ చూస్తే ఎలా ఉందంటే, నేను చనిపోతా అని మీరు అన్నారు కదా ట్రైలర్‌లో. రైతు బీమా కోసమే చనిపోతా అన్నారా? ఎట్లాగూ భూమి కోసం పైసలు వస్తాయి కదా, నేను ముసలోని కదా, ముసలోడు వెనకపోతాం కదరా, నువ్వెందుకు పోవాలి అని చెప్పడం. సినీ రంగం నుంచి వచ్చిన బ్రహ్మాజీ గారితోని యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? మహానుభావుడు. ఆయన చేస్తూ నాతో చేయించాడు. ఆయన నిండా మునిగినవాడు. నేను నాటకాల నుంచి వచ్చిన వాడిని. బ్రహ్మాజీ గారు వారు చేయడమే కాదు, నాతో కూడా చేయించాడు. అలాగే ఆమని గారితోని ఎలా ఉంది మీకు? మంచిగా చేశారు వారు. వారు నటులు లేదండి. ఇది అచ్చం ఒక తెలంగాణ లాంటి స్టోరీ అని చెప్పొచ్చా? పక్క తెలంగాణ స్టోరీ.